దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి ప్రభు నాకు సహకారుడు, నేను భయపడను, నరపుత్రుడు నాకు ఏమి చేయగలడు అనియు మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ 3 సంగతులు ఉన్నవి. 3 సంగతులు కూడా మనము తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీయులకు రాస్తూ ఆయన ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నాకు సహకారుడు. ఎవరంటే చెప్పండి, మనకి ప్రభు మనకి సహకారుడు. మనం అంటాం కదా ఇంట్లో, నా భార్య నాకు ఎంతో సహకారం ఉంది, నా తమ్ముడు నాకు ఎంతో సహకారంగా ఉన్నాడు, నా కొడుకు నాకు ఎంతో సహకారంగా ఉన్నారు అని మనం అంటూ ఉంటాం. అలాగే మా సంఘస్థులు కూడా మాకు ఎంతో సహకారంగా ఉన్నారు అని అంటూ ఉంటాం. అలాగనే ముఖ్యంగా ఈ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రభువు నాకు సహకారుడు. ప్రభువు ఆయనకు సహకారముగా ఉన్నాడు, ప్రతి విషయంలో సహకారంగా ఉన్నాడు ఆయన. దేవుడు మనకి సహకారంగా ఉన్నట్టయితే మనకి ఏది కొదవా ఉండదు. రక్షణ కొదవ ఉండదు, ఆరోగ్యం కొదవ ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ అపాయము రాదు, ఏ శోధన రాదు. ఎందుకంటే దేవుడు మనకి సహకారంగా ఉండి ఆయన ముందు వెనక ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనము సహకారం పొందుతూ, దేవుని యొక్క సహకారం పొందుతూ మనం వర్ధిల్లుతూ మనం ఉంటాం. కాబట్టి దేవుని సహకారం నీకు కావాలా? దేవుని సహకారం నీకు కావాలంటే నువ్వు దేవునికి ఇష్టముగా ఉండు. అపోస్తలుడైన పౌలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి సహకారంగా ఉన్నాడు. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నేను భయపడను, నరపుత్రుడు నాకు ఏమీ చేయగలడు. నేను భయపడను, నరపుత్రులు నాకు ఏమి చేయగలరు? మనుషులు ఏం చేయగలరు? నరులు ఏమి చేయగలరు? నాకు దేవుని ఒక సహకారం ఉంది, దేవుని అండ నాకు ఉంది, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది. కాబట్టి నేను భయపడను. దేవుని ఒక సహకారం నీకు ఉన్నట్టయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండుము. దేవుని సహకారం నీకు. మనుషులు ఏమీ చేయలేరు. కష్టాలు, శోధనలు, శ్రమలు కొన్ని రోజులే వస్తాయి, కానీ అవన్నీ కూడా తొలగి దేవుడు తొలగిస్తాడు. కాబట్టి నేను భయపడను, నరపుత్రుడు నాకు ఏమీ చేయగలరు. రెండో మాట. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మంచి ధైర్యముతో ఉండాలి. ఎలాగ ఉండాలి చెప్పండి? మంచి ధైర్యముతో ఉండాలా. నువ్వు మంచివాడువైతే, నువ్వు మంచి కార్యములు చేయవాడువైతే, నువ్వు మంచి దేవుని అనుసరించినట్లయితే నువ్వు మంచి ధైర్యముతో ఉండాలి. నేనైతే దేవునితో ఎప్పుడైతే నడుస్తున్నానో, దేవుని మార్గంలో అయితే ఎప్పుడైతే నేను ఉన్నానో, ఎప్పుడైతే నేను దేవుని సేవలో వచ్చానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సంతోషంగా దేవునిలో ఉన్నాను, ధైర్యముతో దేవునిలో ఉన్నాను, నమ్మకంగా దేవునిలో ఉన్నాను. నేను దేవుని సహకారం నాకు ఎంతో ఉంది. నేను సంతోషిస్తూ గంతులు వేస్తున్నాను. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, మంచి ధైర్యముతో ఉండు, మంచి ధైర్యముతో ఉండు. ఉంటావా మంచి ధైర్యంతో? నువ్వు మంచివాడుగా ఉన్నట్టయితే నువ్వు మంచి ధైర్యముతో ఉంటావు. యథార్థవంతుడు గద్దించే సింహం వలె ఉంటాడు. కాబట్టి నువ్వు యథార్థంగా ఉండు, మంచివాడుగా ఉండు, దేవునితో నువ్వు ఉండు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, కాబట్టి ప్రభు నాకు సహకారుడు. ఒకటి. రెండోది, నేను భయపడను, నరపుత్రులు నాకు ఏమి చేయగలరు. 2. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మంచి ధైర్యముతో ముందుకు కొనసాగము. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇన్న వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.